క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంతర్జాతీయ స్థాయి నగరం అవుతుందని అందరూ ఆశించారు. కానీ వేశ్యావాటికగా మారిపోతుందంటూ ఓ సీనియర్ జర్నలిస్ట్ కామెంట్ చేశాడు. ఇప్పుడు దానిపైన పెద్ద దుమారం రేగుతోంది. అమరావతి మహిళలు మళ్ళీ బయటకు వచ్చారు, పోలీస్ కంప్లైంట్లు ఇచ్చారు. అమరావతిలో ఉన్నటువంటి మహిళా కమిషన్ కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ దీనిపైన స్పందించాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాల డెవలప్మెంట్ చూసిన తర్వాత సదరు జర్నలిస్ట్ కూడా రియాక్ట్ అయ్యారు. కానీ తన అన్న మాటలకి సంబంధించి ఒక వివరణ ఇచ్చారు. ఆ సంస్థ ఏదైతే ప్రచారం చేసిందో ఆ సంస్థ కూడా ఒక క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. అసలు అమరావతి మీద ఇంకా ద్వేషం కొనసాగుతూనే ఉందా, విషం చిమ్మేటువంటి ప్రయత్నం జరుగుతూనే ఉందా, కేవలం ఇది ఒక రాజకీయ రాద్ధాంతంగానే మనం చూడడానికి అవకాశం ఉంటుందా? ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ గారు ఉన్నారు. విక్రమ్ గారు నమస్తే. నమస్కారం విక్రమ్ గారు, ఒక విధంగా రాజధాని అనేటువంటి చర్చ ముగిసిపోయింది. ఇంకా రీలాంచ్ ప్రధానమంత్రి వచ్చి సగర్వంగా అది పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రకటించిన తర్వాత అందరూ కూడా సంతోషించారు. కానీ ఏదో ఒక రూపంలో అమరావతి మీద విషం చిమ్మేటువంటి ప్రక్రియ జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఒక పరాకాష్ఠ లాంటి స్టేట్మెంట్, అమరావతిలో వేశ్యావాటికలు పెరిగిపోయాయి లేదా వేశ్య రాజధాని, ఇది దేవతల రాజధాని కాదు అనే రీతిలో కృష్ణరాజు గారు సీనియర్ జర్నలిస్ట్ ఆయన మాట్లాడిన మాటల్ని ఏ విధంగా చూడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే జర్నలిస్ట్ అనేవాడికి చాలా బాధ్యత ఉంటుంది. అంటే మనం ఏదన్నా ఒకటి మాట్లాడే ముందు పూర్తి ఫ్యాక్ట్స్ ఉండాలి. మనకి బేసిక్ రూల్ ఒకటి ఉంది కదా, ఫ్యాక్ట్స్ ఆర్ సాక్రెడ్ అనేది ఉంటుంది అన్నమాట. ఆ వాస్తవాలని పునాదిగా మనం మాట్లాడాలి. ఏది మాట్లాడినా కూడా పర్సెప్షన్స్ మీద కొన్ని మాట్లాడచ్చు, కొన్ని అంశాలు. కానీ ఒక అంశాన్ని బలంగా తీసుకెళ్లాలన్నప్పుడు, ఒక వాదనని బలంగా తీసుకెళ్లాలన్నప్పుడు దానికి తగినటువంటి ఫ్యాక్ట్స్ అనేది జర్నలిస్ట్ అనే వాళ్ళ దగ్గర ఉండాలి. దురదృష్టం ఏంటంటే, నేను తర్వాత ఆ విషయానికి వస్తా, అతను మాట్లాడింది కరెక్టా కాదా కృష్ణరాజు అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సరే సీనియర్ జర్నలిస్ట్, నాకేం పెద్ద పరిచయం లేదు. ఆయన ఏ పత్రికలో పనిచేశాడో కూడా నాకు. అందరూ ఈ మధ్య సీనియర్ జర్నలిస్ట్ అని పెట్టుకుంటున్నారులేండి. 3-4 సంవత్సరాలు లేదా తల పండినా కానీ సీనియర్ జర్నలిస్ట్ అయిపోతుంది. సీనియర్ జర్నలిస్ట్ అని పెట్టుకోవటం అది సరే, ఆయన ఎక్కడ చేసి ఉండొచ్చు, మనకు తెలియనంత మాత్రాన ఆయన చేసి ఉండకపోవచ్చు అనేది కాదు. కానీ బట్ ఐ హ్యావ్ నెవర్ కమ్ అక్రాస్ అనమాట. మెయిన్ స్ట్రీమ్ లో కానీ మన పరిచయస్తుల ద్వారా పలానా పత్రికల్లో చేస్తున్నాడు కానీ ఎప్పుడు వినలేదు. సరే, సాక్షిలో కనపడతా ఉంటాడు. అయితే ఆయన ఏంటంటే చాలా ఫిగర్స్ చెప్పడం ద్వారా నేను చాలా ఆథెంటిక్గా, నేను చాలా చదువుకున్న వాడిని అనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నట్టు నాకు కనిపించింది. అంటే కొన్ని డిబేట్స్ నేను చూసిన తర్వాత, ఆయన చెప్పిన విషయాలని నేను క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత చూసినట్లయితే ఆయన ఏంటంటే ఆయన ఇన్డెప్త్గా ఏమి చదివి చెప్పినట్టుగా నాకు ఎప్పుడు అనిపించలా. మొన్న కూడా ఈ డిబేట్లో కూడా అదే జరిగింది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఒక సర్వే బయటకు వచ్చింది. అది అన్ని పత్రికలు, ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా కాదు, దాదాపుగా అన్ని పత్రికలు, మరి తెలుగు పత్రికలు అక్కడ ఏపీలో వేసినవో లేదో నాకు ఐడియా లేదు, కానీ హిందుస్థాన్ టైమ్స్ కావచ్చు, ఇట్లా కొన్ని ఆంగ్ల దినపత్రికలు ఒక సర్వేని ప్రచురించాయండి, అంటే రిపోర్ట్ చేసింది. ఆ సర్వే ప్రకారం ఏంటంటే ఒక సంస్థ నిర్వహించింది. ఆ సంస్థ పేరు కూడా నేను చెప్తాను. ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులిస్టిక్ సైజ్ అని ఒకటి తీసుకున్నారు వాళ్ళు. తీసుకొని వాళ్ళు ఈ సర్వే చేస్తే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ స్థానికంగా ఉండేటువంటి సెక్స్ వర్కర్స్ చాలా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళ పర్సంటేజ్ 15.4గా ఉంది. తర్వాత స్థానం ఏంటంటే ఫస్ట్ కర్ణాటక వచ్చింది. కర్ణాటక 15.4, 12% ఆంధ్రప్రదేశ్, 9.6 మహారాష్ట్ర, అట్లాగా ఢిల్లీ 8.9, తర్వాత తెలంగాణ 7.6 అట్లా ఇచ్చారు. ఇచ్చి ఏంటంటే ఈ సంఖ్య అలారమింగ్గా ఉంది ఈ రాష్ట్రాల్లో అని చెప్పారు. అక్కడ కూడా అమరావతిలో వీళ్ళు ఎక్కువగా ఉన్నారు. అవును, ఆ ప్రస్తావన చేశారు అనేది ఎక్కడా లేదండి. అది లేకుండా ఆంధ్రప్రదేశ్లో సెకండ్ ప్లేస్లో ఉంది ఓవరాల్గా అని అన్నారు. అది ఒక సర్వే రిపోర్టు. ఆ సర్వే రిపోర్టు ఆయన దాన్ని డిస్టార్షన్ చేశాడు, దాన్ని మసిపూసి మారేడికాయ చేస్తారంటారు చూసారు, దానికి అమరావతికి లింక్ చేశాడు. అంటే మీరు అన్నట్టుగా ఆయన అమరావతి మీద కడుపు మంట ఉంది ఆయనకి. అంటే అమరావతి రాజధానిగా చేయటం అనేది, అమరావతి దేవతల రాజధాని అంటారు, అది ఒక నానుడి.
అమరావతిని దేవతల రాజధానిగా అంటారు కాబట్టి అది ఇక్కడ లేదు, పైన ఉంది, ఇప్పుడు అది వేశ్య రాజధానిగా అవుతుంది అని ఇట్లాగా చాలా డెరిగేటరీగా మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన ఆ రిపోర్ట్ని సమగ్రంగా చదవలేదు. అంటే ఒక జర్నలిస్ట్ చేయాల్సినటువంటి పని ఏదైతే ఒక రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్ని క్షుణ్ణంగా చదవాలి, అందులో అంశాలు ఏంటి అనేది చెప్పాలి, దాన్ని విశ్లేషణ చేయాలి. అంతే తప్ప వేగ్గా ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉంది కాబట్టి దాన్ని అమరావతికి ముడిపెట్టేయటం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. దీన్ని కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా సమర్థించడం, దీనికి ఏంటి టైమ్స్ ఆఫ్ ఇండియాను కూడా తప్పడతారా అని అంటాం, ఇది మరీ సిగ్గుచేటది. ఎందుకంటే ఆయన కానీ కొమ్మినేని శ్రీనివాసరావు గారు చాలా సీనియర్ జర్నలిస్టు, ఆయన ప్రెస్ అకాడమీ కూడా మొన్నటి వరకు ఆయన చూశారు పాపం. అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి జర్నలిస్ట్ కూడా ఈరోజు ఒక వివరణ ఇచ్చారు. ఆ వివరణ కొంత హాస్యాస్పదంగా అనిపించింది నాకైతే. ఎందుకంటే మేము చాలా అర్బకులో మేమేమీ చేయలేము, నా డిబేట్లో జరిగినటువంటి ఒక చర్చని ఆధారంగా చేసుకుని మా మేడం గారిని తిట్టడం తప్పు అనేటువంటి ఒక విశ్లేషణ చేశారు. ఆయన అమరావతి గురించి కంటే కూడా మేడం గారి గురించి ఎక్కువ మాట్లాడారు. అసలు ఆ డిబేట్ జరుగుతున్నటువంటి విధానం కానీ జరిగేటువంటి క్రమంలో కృష్ణరాజు గారి వ్యాఖ్యల్ని ఆయన ఖండించినటువంటి విధానం, ఆయన ఖండించానని చెప్తున్నారు, అది ఖండించినట్టుగా మనం ఖండించబోయాను, ఇంకా ఖండించి ఉండాల్సింది అని ఆయన ఇప్పుడు చెప్పుకుంటున్నాడు. ఆయన కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఇటీవల కాలంలో అంటే సరే ఇవాళ మీడియా అన్న తర్వాత దాదాపుగా అందరూ జర్నలిస్టులు కూడా ఏదో ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు, కొంతమంది ఆబ్జెక్టివ్గా కూడా మాట్లాడుతున్నారు. పూర్తి స్థాయిలో పార్టీలని కొమ్ముగాస్తున్నారని మనం చెప్పలేము. కొంత ఆబ్జెక్టివిటీ ఉండాల్సినటువంటి అవసరం ప్రతి జర్నలిస్ట్కి ఉంది. వాళ్ళకు ఉండేటువంటి పర్సనల్ ఒపీనియన్స్ ఏ విధంగా ఉన్నా ఇవాళ ఆయన సాక్షి పేపర్లో దీంట్లో రాస్తూ ఉంటాడు, ఆర్టికల్స్ రాస్తూ ఉంటాడు. సరే డిబేట్ చేస్తున్నాడు ఆయన. తర్వాత ఇంకేదో కూడా కొన్ని అంటే ప్రోగ్రామ్స్ చిన్న చేస్తూ ఉంటాడు, నేను గమనిస్తూ ఉంటా. ఆశ్చర్యం ఏంటంటే ఆయన చాలా సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు, సీనియర్ జర్నలిస్ట్ కూడా. ఆయన గతంలో ఈనాడులో పనిచేసినప్పటి నుంచి నాకు తెలుసు. కానీ ఆయన స్థాయికి అంటే ఆయన ఎక్స్పీరియన్స్కి ఆయన వయసుకి తగినట్టుగా ఇటీవల కాలంలో మాట్లాడుతున్నా. డైరెక్ట్గా బిల్డప్ బాబాయిలని, ఈనాడు బిల్డప్ బాబాయ్ అంటాడు, ఆంధ్రజ్యోతిని బిల్డప్ బాబాయ్ అంటారు. ఈ రకమైనటువంటి పదజాలాన్ని పైగా మాబోటోళ్ళని అంటూ ఉంటాడు. మాబోటోళ్ళు అంటే ఏంటి, ఆయన ఒక ప్రజాస్వామ్యవాదిగా తనను తాను అనుకుంటూ ఉంటాడు. మాబోటోళ్ళు ఇలాంటివి చేయము, మాబోటోళ్ళు అంటే ఏంటి అర్థమవుతుంది కదా. చాలా సందర్భాల్లో నాకు నవ్వు వస్తుంది. మాబోటోళ్ళు అంటే ఆయన ఏదో చాలా డెమోక్రటిక్గా బిహేవ్ చేస్తున్నట్టు ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాడు. సో టు సమ్ ఎక్స్టెంట్ కొన్ని సందర్భాల్లో ఆయన ఎవరైతే డిబేట్లు ఉండేవాళ్ళో వాళ్ళని కొంత కట్టేలు చేస్తూ ఉంటాడు. అది వాస్తవమే, నేను కొన్ని సందర్భాల్లో చూసి అట్లా మాట్లాడకూడదు అని అంటూ ఉంటాడు. కానీ ఇటీవల కాలంలో వాళ్ళని అంటే హీ హాజ్ బీన్ అలోయింగ్ దెమ్ టు టాక్ రబ్బిష్ అనమాట. ఏది మాట్లాడితే ముఖ్యంగా ఆయనకి చంద్రబాబు నాయుడు గారంటే వ్యక్తిగతమైన దుగ్ధ ఉందని ఆయన చూస్తే అర్థమైపోతుంది. అది ఒక జర్నలిస్ట్గా ఉండే వాళ్ళకి, ఒక యాంకర్గా ఉంటున్న వాళ్ళకి అది మంచిది కాదు, అది కరెక్ట్ కాదు. అది అంత దుగ్ధ అవసరం లేదు. ఆబ్జెక్టివ్గా విమర్శలు చేయండి, అమరావతి మీద మీరు విమర్శలు చేయండి. అమరావతికి ఎంత భూసేకరణ చేస్తున్నారనో, లేకపోతే అక్కడ కట్టడాల విషయాలు, లేకపోతే ఇంకేదో ఆయనకి ఏమైనా వ్యక్తిగతమైన విభేదాలు ఉన్నాయా చంద్రబాబు నాయుడు గారితో? ఎందుకంటే ఈనాడులో సుదీర్ఘకాలం పనిచేశారు, తర్వాత ఆంధ్రజ్యోతిలో పనిచేశారు. అప్పుడు ఆ రిలేషన్స్ నాకు కూడా తెలుసు చాలా వరకు. అప్పుడైతే చాలా పాజిటివ్గా, చాలా ఫ్రెండ్లీగా ఉండేటువంటి చాలా ఉన్నారు. నేను చూస్తుండగా అయితే చంద్రబాబు నాయుడు గారు 1999 ఆ టైంలో సీఎంగా ఉన్నప్పుడు, నేను 99 నుంచి 2001, 2002 వరకు చూశాను. అప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారు చాలా పర్సనల్, వ్యక్తిగతమైనటువంటి మనిషిలాగా ఉండేవారు చంద్రబాబు నాయుడు గారితో. ఎవరన్నా కలవాలన్నా కానీ కొమ్మినేని గారి ద్వారా వెళ్తే పని అయినటువంటి రోజులు ఉండే. ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి వచ్చేటప్పటికి ఆ లాయల్టీస్ అన్నీ పోతున్నాయి కాబట్టి ఆ వివరాలు జోలికి మనం పోనక్కర్లా. ఇప్పుడు ఆయన ఏంటంటే చాలామంది బీయింగ్ ఏ జర్నలిస్ట్ ఏంటంటే మనకు కూడా బై వర్చ్యూ ఆఫ్ జర్నలిజం, బై వర్చ్యూ ఆఫ్ జర్నలిస్ట్ మనం ఏంటంటే చాలామందిని కలుస్తూ ఉంటాం, చాలా పెద్ద పెద్ద వాళ్ళని కలుస్తాం. అంటే మిగతా వాళ్ళకి లేనటువంటి అవకాశం మనకు ఉంటుంది. సరే, అది అందులో దట్టు రిపోర్టర్స్ అనేటప్పటికీ ఒక దశలో ప్రతి వాళ్ళని దగ్గరికి పిలిచి పక్కకు పిలిచి మాట్లాడతాం, భుజాలు మీద చేసి మాట్లాడతాం, అందరితో చూస్తూ ఉండేవాళ్ళం కదా. రాజకీయ నాయకులు ఎట్లా ఉంటుందంటే, చిన్న ఉదాహరణ చెప్తా. రాజకీయ నాయకులు కూడా లాయల్టీ ఎట్లా ఉంటుందంటే, ఒకసారి ఒక రిపోర్టర్ ఆయన చెప్పాడు, నేను ఆయన ఒక వరంగల్ జిల్లాకు చెందిన ఆయన, ఆ వరంగల్ జిల్లా పెద్ద పొలిటీషియన్ ఆయన.
అందులో బ్యూరో చీఫ్గా ఉండేటువంటి ఆయన జిల్లా స్థాయిలో ఆయనతో సార్ నేను రేపటి నుంచి నాకు ట్రాన్స్ఫర్ అయిందండి, నేను వేరే జిల్లాకి నన్ను మార్చారు, నేను వెళ్ళిపోతున్నానంటే నాకు కొత్త రిపోర్టర్ నంబర్ ఇవ్వ అని అసలు ఈయన గురించి పట్టించుకోవట్లేదంటే, ఎందుకు నువ్వు ట్రాన్స్ఫర్ అయ్యావు, ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యావు, మరి ఎలా వెళ్తావు అంత అర్జెంటుగా అని అడగకుండా ఆ కొత్త రిపోర్టర్ అంటే పొలిటీషియన్స్కి కావాల్సింది ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి వార్తలు అవన్నీ కూడా సరే. వ్యక్తిగతంగా కొంతమందికి పొలిటీషియన్స్లో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు, వ్యక్తిగతమైనటువంటి మంచి చెడులు కూడా పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. ఆ పక్కన పెడితే కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ప్యూర్గా పూర్తిగా ఆయన వన్ సైడ్గా తీసుకోవటం అనేటువంటిది చాలామంది గమనిస్తున్నారు, మనం కూడా గమనిస్తున్నాం. అది కొంత బాధాకరమైనటువంటిది. అంత వన్ సైడెడ్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. పర్టికులర్గా మళ్ళీ ఈ ఇష్యూలోకి వస్తే ఇక్కడ ప్రధాన కల్పిరిట్ కృష్ణరాజు అండి. కృష్ణరాజు అనే జర్నలిస్ట్ ఏంటంటే ఒక వార్తను వక్రీకరించాడు. ఆ వార్తను వక్రీకరించి తనకేదో చాలా గొప్ప సమాచారం, టైమ్స్ ఆఫ్ ఇండియా ఆయన ఒక్కడే చదువుతున్నట్టుగా, మరి ఎవరూ చదవనట్టుగా, ఒక పెద్ద వార్తని ఆయన తీసుకొచ్చి ఆ వార్తను పోయి ఆయన పూర్తిగా చదివాడంటే పూర్తిగా చదవలేదు. వివరాలు అనేది నాకు తెలిసి హెడ్లైన్ చదివినా కానీ హెడ్లైన్ లో క్లియర్ గా ఉంది, కర్ణాటక ఆంధ్రప్రదేశ్ 2 పేర్లు ఉన్నాయి, కర్ణాటక ఉన్నాయి. దాన్ని ఏం చేశాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే దీన్ని ఎవరో పట్టించుకోరేమో అనుకున్నట్టున్నాడు పాపం. అంటే ఆయన ఏంటి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి మాట్లాడాడు తప్ప ఒక వార్త నిజంగా ఒక జర్నలిస్ట్ అనేవాడు ఒక వార్త చదివితే నిజంగానే ఆంధ్రప్రదేశ్ ఎందుకు వచ్చింది, ఫస్ట్ ఎప్పటి నుంచి వచ్చింది, దాని కారణాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటాడు. దాని ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, అంటే సడన్గా ఈ ఏడాది నుంచే వచ్చేది కదా. అక్కడ సెక్స్ వర్కర్స్ పెరుగుతున్నారు ఆంధ్రప్రదేశ్లో అంటే ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది, ఎన్ని సంవత్సరాలుగా ఉంది అనేది కూడా మనం గమనంలోకి తీసుకోవాలి. కాబట్టి ఎవరిని బ్లేమ్ చేస్తారు, ప్రభుత్వాన్ని టు సమ్ ఎక్స్టెంట్ బ్లేమ్ చేయొచ్చు, ఏంటి సరైనటువంటి ఇది కేంద్రం రాష్ట్రం చాలా సంస్థలు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. కేవలం ఇది ఒక లా అండ్ ఆర్డర్ కోసమే కాదు, ఇది కేంద్ర రాష్ట్రాలు కూడా కేంద్రం బాధ్యత కూడా ఉంటుందన్నమాట. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఆయన వార్తను పూర్తిగా చదవనేటువంటి వార్తని బేస్ చేసుకొని దాన్ని డిస్టార్ట్ చేసి వక్రీకరించి తన దుగ్ధని తీర్చుకోవటం కోసం, ఒక బురద చల్లటం కోసం ఈ అమరావతిని ఆ విధంగా మాట్లాడటం అనేది. ఎందుకు విక్రమ్ గారు, ఇప్పుడు పరిస్థితులు అన్నీ మారినాయి, 11 సీట్లు వచ్చినాయి అంటే 175 అనుకునే వాళ్ళకి అది గోబ గుయ్యం అనేటువంటి సమాధానం కింద చూడాలి. పద్ధతి మార్చుకుందాం అనేటువంటి సమీక్ష లేకుండా ఇంకా ఏదో విద్రోహం జరిగింది, ఏదో ఈవీఎంలు మార్చారు, ఇదంతా పార్టీ ఐడియాలజీ పరంగా నడుస్తుంది. బట్ ఒక జర్నలిస్ట్ స్థాయిగా ఉన్న వ్యక్తి కూడా డైరెక్ట్గా అమరావతిని టార్గెట్ చేసి చెప్పడం, ఎందుకంటే ఆ రిపోర్ట్ నేను మొత్తం చదివాను, నేను కూడా మీరు అన్నట్టుగా 4-5 ఇంగ్లీష్ ఎడిషన్స్లోనే క్లియర్గా వచ్చింది, మన తెలుగు వాటిలో. నేను కూడా ఇప్పుడు మీరు నన్ను పిలిచే ముందు కూడా నేను నిన్న చదివానండి. చదివిన తర్వాత ఐ హావ్ క్రాస్ చెక్డ్ మళ్ళీ వన్స్ అగైన్ అనమాట. ఎందుకంటే మనం చదవడం మామూలుగా వేరేది, అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతాం. బట్ ఒక డిబేట్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కడన్నా ఒక చర్చలో పాల్గొనాల్సి వచ్చినప్పుడు దాని మీద థ్రెడ్బేర్గా దాన్ని డిస్కస్ చేసి పూర్తి వాస్తవాలతో ఫ్యాక్ట్స్తో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ఏదో వాల్ స్ట్రీట్ జర్నల్ను కోట్ చేయటము, లేదా టైమ్స్ ఆఫ్ ఇండియాను, ఇండియా టుడేను కోట్ చేసి వార్తలను వక్రీకరించి చేయటం అనేది కాదు. ఇందులో సహజంగానే మహిళ అమరావతి వైపుకు డైవర్ట్ చేయడానికి ఏమన్నా స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయా? ఇంక ఇప్పుడు అమరావతి రీలాంచ్ అయిన తర్వాత ఆల్ సెట్ రెడీ అంటే ఇప్పటికీ కూడా వాళ్ళ మా స్టాండే కరెక్ట్. ఇది ఇక్కడ అమరావతి అనే ప్లేస్ రాజధానికి పనికి రాదు అనే దాని మీద ఇది కేవలం ఏంటంటే అవినీతి కోసమే దీన్ని కడుతున్నారు, అంతే తప్ప దీనివల్ల ప్రయోజనం లేదు అనేటువంటిది ఒక రాంగ్ దీన్ని ప్రాపగేట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారండి. అందులో ఆయన కృష్ణరాజు అనే ఆయన మరి అందుకే కదా మాట్లాడింది. ఆయన గతంలో మరి ఏం మాట్లాడాడు, రాజధాని ఎక్కడ ఉండాలన్నాడు తెలియదు, కానీ ఇది ఖచ్చితంగా వాళ్ళ అక్కడ అంటే ఆ ప్లేస్లో ఉండేవాళ్ళు, అమరావతిలో ఎవరైతే రిసైడ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ మనోభావాన్ని కించపరిచినట్టుంది. ఖచ్చితంగా మహిళా రైతులు ఏదైతే ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారో అందులో సముచితం ఉన్నది, వాళ్ళు కరెక్ట్, అది వాళ్ళ మనోభావాలు పూర్తిగా గాయపడినటువంటి వాస్తవం. దీని మీద మళ్ళీ దీనికి ఏదో ఇది ఇట్లా అనలేదు, అది అట్లా అనలేదు అని చెప్పడం అనేది కాదు. అన్కండిషనల్గా క్షమాపణలు చెప్పాలి. బోత్ కృష్ణరాజు కావచ్చు, కొమ్మినేని శ్రీనివాసరావు కావచ్చు, వాళ్ళు అన్కండిషనల్గా చెప్పి తప్పు అయిపోయింది, ఇది ఇలా మేము మాట్లాడకుండా ఉండాల్సిందే అని చెప్పిన తర్వాత ఇట్ ఈస్ అప్ టు ది గవర్నమెంట్. అదేవిధంగా ఆ మహిళా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి వదిలిపెడితే అది బెటర్ అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇది భవిష్యత్తులో కూడా ఒకటి తెలుసుకోవాలండి. ఏ డిబేట్కి అయినా సరే
ఒక నిజమైనటువంటి జర్నలిస్ట్ అనేవాడు తగినటువంటి ఇన్ఫర్మేషన్తో ఎక్విప్ అయ్యే వాళ్ళు తప్ప పర్సెప్షన్స్తో మాట్లాడుకునేటువంటిది జరిగితే ఇటువంటి నష్టాలు జరుగుతాయి. ఇది అందరికీ కూడా జర్నలిస్టులు అనే వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠం లాంటిది. అంటే నేను అందరినీ అంటలా, ఎవరైతే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడం కోసం మాట్లాడతారో కేవలం అటువంటి వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక అనమాట. ఏ అంశాన్ని కూడా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోకండి. ఏ విషయమో మాట్లాడాల్సి వచ్చినా దాని యొక్క పూర్వాపరాలు తెలుసుకొని పూర్తి ఆథెంటిసిటీతో సమాచారం మీ దగ్గర ఉంటేనే మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది తప్ప లేకపోతే ఇటువంటి సమస్యలు వస్తాయి. రైట్. ఇంకా ఫైనల్గా ఈ ఇష్యూకి సంబంధించి మహిళా రైతులు వెళ్ళి కేసు పెట్టారు. పోలీస్ యాక్షన్ బహుశా ఉండొచ్చు. రెండోది, ఇప్పుడు మహిళా కమిషన్కి ఆంధ్రప్రదేశ్లో ఒక జేఏసీ లీడరే రాయపాటి శైలజ గారి లీడర్షిప్, ఇప్పుడు ఆమె అక్కడ చైర్పర్సన్ అయ్యారు. అలానే ప్రెస్ అకాడమీ నుంచి, మీడియా అకాడమీ అంటున్నారు కదా, ఇప్పుడు మీడియా అకాడమీ నుంచి వీళ్ళపైన యాక్షన్ తీసుకోవడానికి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా? ఇప్పుడు మహిళా కమిషన్ దే హ్యావ్ టు ఎగ్జామిన్ అండి. అంటే లా పొజిషన్ ఎట్లా ఉంది అనేది ఎగ్జామిన్ చేయాలి. అంటే న్యాయ నిపుణులతో కూడా సంప్రదించాలి. అంటే ఏ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి వీళ్ళ, అంటే ఇటువంటి డెరిగేటరీ కామెంట్స్ చేయటం వలన వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ కోసం చంద్రబాబు నాయుడు గారు తాపత్రయపడుతున్నారు. అమరావతి యాక్చువల్గా ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఆయన ఢిల్లీ తిరుగుతున్నాడు, పారిశ్రామికవేత్తలని ఇక్కడికి రప్పిస్తున్నారు, పెద్ద పెద్ద కంపెనీస్తో మాట్లాడుతున్నారు. వీళ్ళంతా దీనికి అందరికి కారణం ఏంటంటే దానికి ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఆ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయడానికి ఇటువంటి నెరేటివ్స్ అన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. దానికి ఏంటంటే కాక్ అండ్ బుల్ స్టోరీస్ లాగా అరకొర సమాచారంతో ఇటువంటి ప్రాపగేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి నేననేది వాళ్ళ మీద ఏ చర్య తీసుకున్నా చట్టపరంగా దే హ్యావ్ టు ఎగ్జామిన్, అదే న్యాయ నిపుణుల్ని సంప్రదించి తద్వారా ప్రొసీడ్ అవ్వాలి తప్ప హేస్టీగా వెళ్లాల్సినటువంటి అవసరం అయితే లేదండి. రైట్. థ్యాంక్ యూ విక్రమ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది టీవీ డిబేట్స్లో పార్టిసిపేట్ చేసేటువంటి జర్నలిస్ట్కి కనీస నియమావళి ఒకటి ఉంటుంది అని చెప్పని సీనియర్ జర్నలిస్ట్గా విక్రమ్ గారు సూచిస్తున్నారు. కనీస అవగాహన లేకుండా, వార్తను కూడా సరిగా చదవకుండా, దాన్ని తమకు నచ్చినట్టుగా ఇంటర్ప్రిట్ చేస్తే ఇలాంటి సమస్యలే వస్తాయని విశ్లేషిస్తున్నారు. ఇక వారిపైన ఇచ్చినటువంటి కంప్లైంట్ల పైన పోలీస్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది, అటు మీడియా అకాడమీ కానీ మహిళా కమిషన్ కానీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది న్యాయపరమైనటువంటి అంశాలను సమీక్షించిన తర్వాతే జరుగుతుందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.